ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పిల్లలు వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్నారా? తరచూ డీహైడ్రేషన్ కి గురవుతున్నారా? నీరసంగా కనిపిస్తూ చెమటలు పడుతున్నాయా? మొదలగు వైరల్ ఫీవర్ సమస్యలకు మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీనివాస్ మిడివెల్లి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మిడివెల్లి అండి. ఓకే డాక్టర్ గారు, అంటే వైరల్ ఫీవర్స్తో చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు అండి. సీజనల్ ఫీవర్స్ కూడా వస్తుంటాయి. అసలు ఫీవర్ అంటే ఏంటి? అది ముందుగా చెప్పాలంటే ఫీవర్ అంటే మన బాడీ రెస్పాన్స్ అండి. అంటే ఎప్పుడైనా మన బాడీలో గిట్లా ఇన్ఫెక్షన్ ఉంటే గిట్లా అది రెస్పాన్స్ మనకి ఫీవర్గా టెంపరేచర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దానికి మనం ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా టెంపరేచర్ తగ్గే టైంలో మన బాడీ రెస్పాన్స్ కావాలి కాబట్టి ఆ టెంపరేచర్ తగ్గడానికి మనకి స్వెట్టింగ్ అలాంటిది కనిపిస్తుంటుంది. సో ఎప్పుడైనా హై గ్రేడ్ ఫీవర్స్ అంటే జనరల్గా ఎప్పుడు ఫీవర్ అనుకోవాలి పిల్లల్లో అనుకుంటే మోర్ దాన్ 100 ఉన్నప్పుడు. ఎందుకంటే నార్మల్గా పిల్లల్లో 100 కంటే బిలో ఉన్నప్పుడు వేడిగా అనిపిస్తుంటారు పిల్లలు. తల కొంచెం వేడిగా అనిపించడం ఇది ఫీవర్ కాదండి. మోర్ దాన్ 100 ఉన్నప్పుడే మనం ఫీవర్ అనుకోవాలి. అండ్ ఫీవర్ ఆటోమేటిక్గా మోర్ దాన్ 103 ఉన్నప్పుడు చెమటలు పట్టడం అది తగ్గే టైంలో, బికాజ్ బాడీ రెస్పాన్స్ అది. సో దాన్ని మనం ఫీవర్ అంటాం. ఫీవర్ అనేది ఒక సిమ్టమ్, డిసీజ్ కాదు. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ మెయిన్గా అదొక సిమ్టమ్ మనకి కనిపిస్తుంది, బాహ్యంగా కనిపించేది సిమ్టమ్ ఫీవర్ అండి. ఓకే డాక్టర్, అంటే చాలామంది పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు అంటే టెంపరేచర్ ఒకేసారి పెరుగుతుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంటుంది. అసలు ఫీవర్ని గుర్తించడం ఎట్లా? టెంపరేచర్ని బట్టి మనం గుర్తించవచ్చా? యా, అంటే ఇప్పుడు ఇంట్లో మనకి ఇప్పుడు డిజిటల్ థర్మామీటర్స్ అందరికీ అవైలబుల్ ఉన్నాయండి. సో డిజిటల్ థర్మామీటర్స్ ఎక్కడ పెట్టాలంటే ఆర్మ్ పిట్స్లో పెట్టి మనం చెక్ చేయాలి. అట్లీస్ట్ అది రీడింగ్ ఇస్తుంటుంది. ఎవ్రీ 1 minute మనకు అది రీడింగ్ ఇస్తుంది. ఆ రీడింగ్స్లో ఇట్లా డిజిటల్ థర్మామీటర్లో మోర్ దాన్ 100 ఫారెన్హీట్ ఉంటే గిట్లా డెఫినెట్గా మనం ఫీవర్ అనుకోవాలి. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. మామూలుగా మనం జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఒళ్ళు వెచ్చగుందా లేదా చూస్తారు. దానికంటే బెస్ట్ ఏంటంటే ఈజీగా అవైలబుల్ మార్కెట్లో మనకి డిజిటల్ థర్మామీటర్స్ దొరుకుతున్నాయి. సో అది ఆ థర్మామీటర్తో చెక్ చేసుకొని మోర్ దెన్ 100 ఉన్నప్పుడు మనం మానిటర్ చేయాలి చైల్డ్ని. ఫస్ట్ 1-2-3 days మనకి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మోర్ దాన్ 103 అని రికార్డ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మనం పారాసెటమాల్ వాడుకోవడం అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, ఇవి రెండు చేస్తూ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే పిల్లల్లో ఎక్కువగా ఫీవర్ సిమ్టమ్స్ కనబడుతుంటాయి, అంటే ఊరికే ఫీవర్ వస్తుంటుంది కిడ్స్లో. అసలు ఈ ఫీవర్ అటాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సో అదే అండి, ఫీవర్ అంటే చెప్పాను కదా ముందు చెప్పినట్టే ఇది ఒక సిమ్టమ్. సో దానికి కారణాలు వచ్చి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు. ఇన్ఫెక్షన్లో మోస్ట్ మనకు అనిపించేటి ఏంటంటే వైరల్ ఫీవర్స్, సెకండ్ వచ్చి బ్యాక్టీరియల్ ఫీవర్స్. సో వైరల్ ఫీవర్స్ అనేది కామన్, ఎందుకంటే అది ఈజీ వే ఆఫ్ స్ప్రెడ్ కాబట్టి. మనం ఇప్పుడు చూస్తున్నాం కోవిడ్ కూడా వన్ ఆఫ్ టైప్ ఆఫ్ వైరల్ ఫీవర్. సో దానివల్ల స్ప్రెడ్ ఈజీగా ఉంటుంది, పిల్లలకి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. సో వైరల్ అండ్ బ్యాక్టీరియల్ రెండు మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఫీవర్స్ కాజ్ చేస్తుంటాయి పిల్లలు. ఓకే, అంటే వైరల్ ఫీవర్ అన్నారు కదా, వీటిలో ఎన్ని రకాలుగా ఉంటుంది? సో వైరల్ ఫీవర్స్ అంటే చాలా రకాలు ఉంటాయండి. సో మోస్ట్ కామన్గా మనం చూసేది అంటే కామన్ ఫ్లూ, అదే ఇన్ఫ్లుయెన్జల్ ఇన్ఫెక్షన్స్. దాని తర్వాత మనం చూసేది ఏంటి అంటే డెంగ్యూ ఫీవర్స్ ఇప్పుడు చూస్తున్నాము, అది మస్కిటో నుంచి వస్తుంటుంది. నెక్స్ట్ చికెన్ గున్యా కూడా చూస్తూ ఉంటాము, అది కూడా మస్కిటో, సేమ్ మస్కిటో ఏదైతే డెంగ్యూ నుంచి వచ్చిందో అదే. అండ్ మనకి స్వైన్ ఫ్లూ లాస్ట్ 3-4 years బ్యాక్ కూడా మనం చూసాము స్వైన్ ఫ్లూ. ఇది కూడా వైరల్ ఫీవర్ విచ్ ఈస్ కాజ్డ్ బై అంటే మనకి ఎయిర్ నుంచి స్ప్రెడ్ అయ్యే డిసీజ్. ఇవి కాకుండా ఇంకా రేర్గా ఇప్పుడు మనం చూసింది కోవిడ్, ఇవన్నీ వైరల్ కింద వస్తుంటాయి. సో వైరల్ లక్షణాలు వైరల్ ఫీవర్ రావడానికి కారణం ఏంటంటే ఒకటేమో మనకు మోస్ట్ కామన్ వచ్చి ఎయిర్ టు ఎయిర్, అంటే మనకి ఎయిర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అవ్వడం. సెకండ్ వచ్చి మస్కిటో బైట్, ఇప్పుడు మనం సీజనల్గా చూసేది అంటే డెంగ్యూ ఫీవర్, అది మస్కిటో నుంచి రావడం, అది కూడా వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, అంటే డెంగ్యూ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి? సో డెంగ్యూ అనేది చెప్పాను కదండి, వైరల్ ఫీవర్, అది కాజ్డ్ బై మనకి ఒక మస్కిటో ఉంటుంది. ఆ మస్కిటో కుట్టడం వల్ల మన బాడీకి వెళ్తుంది. డెంగ్యూ అనేది 4 రకాలు ఉంటుంది. సో డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3 అండ్ డెంగ్యూ 4. ఈ 4 types ఆఫ్ డెంగ్యూ వైరస్ మన బాడీలోకి ఎప్పుడు ఒక మస్కిటో నుంచి ఎంటర్ అయినప్పుడు హై గ్రేడ్ ఫీవర్ కనిపిస్తుంటుంది పిల్లల్లో. సో అది అదర్ నేమ్ ఇస్ కాల్డ్ బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం మనం. సో అంత ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి, ఎందుకంటే అంత పెయిన్ ఉంటుంది కాబట్టి దాని పేరు బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. నెక్స్ట్ సిమ్టమ్స్ అంటే చెప్పాను కదా, దాంతోపాటు హెడేక్ ఉండొచ్చు అండ్ ర్యాష్ ఉంటుంది బాడీలో. అంటే ఎప్పుడైతే ఫీవర్తో అసోసియేటెడ్ ర్యాష్ ఉన్నప్పుడు సీజన్లో కంపల్సరీ మనం డెంగ్యూలో కనుకోవచ్చు. దీంతోపాటు పొట్ట నొప్పి కానీ లేకపోతే కాళ్ళు గుంజడం కానీ వీక్నెస్ కానీ చెప్తుంటారు పిల్లలు. అండ్ డెంగ్యూ ఫీవర్ అటాక్ అయిన తర్వాత కిడ్స్లో ఎన్ని డేస్ డెంగ్యూ ఫీవర్ ఉంటుంది, అంటే అది తగ్గడానికి ఎంత టైం తీసుకుంటుంది? రైట్. సో జనరల్గా ఫీవర్ అనేది ఒక్కసారి మనకి ప్రజెంటేషన్ అవుతున్నప్పుడు ఇది మొత్తం
ఒక 9 నుంచి 10 రోజుల వరకు ఉండొచ్చండి. సో ఫస్ట్ 4 డేస్ని మనం ఏమంటాం అంటే ఫెబ్రైల్ ఫేజ్ అంటాం. అంటే డెంగ్యూ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినాక ఆ 4 to 5 డేస్ ఏమవుతుందంటే మన బాడీ రెస్పాన్స్ ఇస్తుంది కాబట్టి ఫీవర్ రూపంలో కనిపిస్తుంది, హై గ్రేడ్ ఫీవర్ రూపంలో కనిపిస్తుంటుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ పారాసెటమాల్ ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాము. 4 to 5 డేస్ తర్వాత 5 to 8 to 9 డేస్ దీన్ని మనం క్రిటికల్ ఫేజ్ అంటాం. ఆ పేరే చెప్తుంది మనకి అది క్రిటికల్ ఫేజ్. ఎందుకంటే మనం చూస్తుంటాం డెంగ్యూ అనడంతోటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, ప్లేట్లెట్స్ పడతాయి. అది ఒక లక్షణం మాత్రమే డెంగ్యూలో. దాంతోపాటు మనకి చూడాల్సింది ఏంటంటే బీపీ పడిపోతుందా లేదా, ఎక్కడి నుంచి రక్తస్రావం అంటే మోషన్ నల్లగా వెళ్తున్నారా, లేకపోతే తగ్గినప్పుడు బ్లడ్ కనిపిస్తుందా, లేదా మూత్రంలో బ్లడ్ కనిపిస్తుందా, ఇవన్నీ ఈ క్రిటికల్ ఫేజ్లో ఎక్కువ చూస్తుంటాం. సో ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయి, మా పిల్లోడు బాగానే ఉన్నాడని అనుకోవద్దు. ఎందుకంటే ఈ డిసీజ్లో ట్రిక్కీ ఉంది. ఫస్ట్ 4 to 5 డేస్ మనకి ఏమవుతుందంటే ఫీవర్ చాలా ఎక్కువ ఉంటుంది, తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు, పిల్లోడు ఏం తినడు. ఆ 4th డే తర్వాత ఫీవర్ తగ్గుతుంది, ఏమనుకుంటాడు వాడు క్యూర్ అయిపోయాడు అనుకుంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ 4th to 5th డేస్ పిల్లోడు క్రిటికల్ ఫేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందరు పిల్లలు క్రిటికల్ ఫేజ్కి వెళ్తారా అంటే వెళ్ళరండి. 60 to 70% పిల్లలు నార్మల్గా రికవరీ ఫేజ్కి వెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలు మాత్రం ఈ క్రిటికల్ ఫేజ్ పోతారు. 8th to 9th డే ఎప్పుడైతే వైరస్ అనేది మన బాడీలో తగ్గిందో దాని తర్వాత ఏమవుతుందంటే రికవరీ ఫేజ్ అంటాం. అంటే ఆటోమేటిక్గా చైల్డ్ రికవరీ అయ్యే దానికి వెళ్ళిపోతుంటాడు. డాక్టర్ గారు, అంటే బేసిక్గా పిల్లలకి కొంచెం ఫీవర్ ఉంటేనే పేరెంట్స్ కంగారు పడిపోతుంటారు. అంటే ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటే కంగారు పడాల్సిన అవసరం ఉందంటారు, అంటే ప్రతిదానికి కాకుండా? రైట్. సో మనకి వార్నింగ్ సైన్స్ అని ఉంటాయండి. ఏదానికైనా ఒక ఫీవర్ అనేటప్పుడు వార్నింగ్ సైన్ ఎప్పుడు కంగారు పడాలి అంటే ఫస్ట్ 2 to 3 డేస్ పిల్లాడు ఫీవర్ ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వైరల్ కావచ్చు, ఏదైనా డిసీజ్ కావచ్చు. ఫస్ట్ 2 to 3 డేస్ మన మెయిన్ మోటో ఏముండాలి తల్లిదండ్రులు అంటే ఫస్ట్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి చూడాలి. దానికి పారాసెటమాల్ రికమెండెడ్ డోస్ ప్రతి 6 గంటలకు ఇచ్చేయచ్చు. తర్వాత వచ్చి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అంటే ఓరల్ ఫ్లూయిడ్స్, జ్యూసెస్ కానీ తనకి ఇష్టపడే బటర్ మిల్క్ కానీ ఆర్ వాటర్ కానీ ఎక్కువ క్వాంటిటీలో, ఎందుకంటే టెంపరేచర్ పెరిగినా కొద్దీ బాడీ వాటర్ అనేది లాస్ అయ్యి డిహైడ్రేషన్కి వెళ్తారు. అవి 2 మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కంగారు పడలేదు. 3 నుంచి 4 రోజులు దాటినాక కూడా ఫీవర్ ఉంటుంది, రెస్పాండ్ అవ్వట్లేదు పారాసెటమాల్కి. అండ్ ఓరల్ ఇంటేక్ అంటే నోటి ద్వారా ఫ్లూయిడ్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోవట్లేదు, మూత్రం తక్కువ వెళ్తున్నాడు, అండ్ ఫీవర్తో పాటు ఇంకేమైనా పొట్ట నొప్పి కానీ తర్వాత హెడేక్ కానీ అట్లాంటి సివియర్గా మెడలు గుంజుతున్నాయి, ఇవన్నీ ఏమని చెప్పినప్పుడు డెఫినెట్గా మనం అనుకోవాలి చైల్డ్ని డెఫినెట్గా ఇవి వార్నింగ్ సైన్స్ గుర్తించాలి, దగ్గరున్న పీడియాట్రిషియన్ చూపించాల్సిన అవసరం ఉందండి. అండ్ డాక్టర్ గారు, అంటే కొంతమంది కిడ్స్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం, నైట్ టైం అయిందంటే వారికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అండ్ డే టైం అయ్యేసరికి కంట్రోల్లో వస్తుంది. అంటే ఈ టైప్ ఫీవర్ని ఎలా చూడాలంటారు? అట్లని కదండి, జనరల్గా రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ డిపెండ్స్ అని ఉంటుంది. వైరల్ ఫీవర్స్లో ఎలా ఉంటుందంటే బాడీ ఫస్ట్ వైరల్ ఫ్లేర్ అప్పుడు అవుతుంది, బాడీ దాంతో కొట్లాడుతుంది వైరస్తో. సో అప్పుడు టెంపరేచర్ హై అనిపిస్తుంటుంది. సో మధ్యలో టెంపరేచర్ తగ్గినప్పుడు చైల్డ్ యాక్టివ్ అయిపోతాడు. దట్ ఈస్ ద టిపికల్ ఇంటర్ ఫెబ్రల్ ఫేజ్ అంటాము. ఆ ఇంటర్ ఫెబ్రల్ ఫేజ్లో యాక్టివ్నెస్ అనేది ఓన్లీ వైరల్ ఫీవర్లో చూస్తాం. జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఏమైతే కంటిన్యూస్గా ఫీవర్స్ ఉంటాయి, ఎందుకంటే చైల్డ్ సిక్ ఉంటాడు. ఫీవర్ అనేది మనకి మనం ఇచ్చే నార్మల్ పారాసెటమాల్ వీటితో రెస్పాన్స్ అవ్వరు. సో ఈ ప్యాటర్న్ అనేది మోర్ టువర్డ్స్ వైరల్ అనుకోవాలి. అంటే ఒక 4 to 8 అవర్స్ నార్మల్ ఉండడం, తర్వాత మళ్ళీ ఫీవర్ రావడం, తర్వాత 4 to 8 అవర్స్ నార్మల్ ఉండడం, మళ్ళీ ఫీవర్, ఇదన్నీ వైరల్ లక్షణాలు. సో టిపికల్గా మనం చెప్పాలంటే వైరల్లో ఏంటంటే ఫస్ట్ 3-4 డేస్ మనకి చైల్డ్ టైం ఇస్తాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇది వైరల్ అని. అంటే వైరల్ ఫీవర్ ఒక 3-4 డేస్లో తగ్గిపోతుందా? మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెంజల్ అంటే కామన్ ఫ్లూ ఇట్లాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ మనకి రెస్పాన్స్ అనేది చాలా బెటర్గా అనిపిస్తుంది. పారాసెటమాల్ ఏ యాంటీబయాటిక్ అయినా పనిచేయవు వైరల్ ఫీవర్స్లో. అందుకోసం మనం యాంటీబయాటిక్ జనరల్గా 3 to 4 డేస్ ఆగి వేయమంటాం. ఎందుకంటే మనకుంది బ్యాక్టీరియల్కి సంబంధించిన యాంటీబయాటిక్స్, వైరల్ సంబంధించినవి మనకు ఉండవు యాంటీబయాటిక్స్. సో దానికోసం మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా ఫస్ట్ 3-4 డేస్ చైల్డ్ రెస్పాన్స్ కాడు, ఎందుకంటే వైరల్ ఆటోమేటిక్గా మన బాడీ రెస్పాన్స్ నుంచి తగ్గాల్సిన టైం. తర్వాత 4 to 5 రెస్పాన్స్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మనం టెస్ట్లకు వెళ్ళి వెదర్ వైరల్లో డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ, స్వైన్ ఫ్లూ కానీ, లేదా మనం అనుకున్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా టైఫాయిడ్ కానీ వేరే రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదో చూసుకోవాలి. అండ్ డాక్టర్ గారు, పిల్లల్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గడం చూస్తుంటాం. ప్లేట్లెట్స్ తగ్గిన తర్వాత వెంటనే అడ్మిట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది కిడ్స్లో? అదే అండి, డెంగ్యూలో మనం చెప్పుకున్నట్టు చాలా రకాల ప్రజెంటేషన్ ఉంటాయి. అందులో ఒక రకమైన లక్షణం వచ్చేసి ప్లేట్లెట్స్ తగ్గడం. సో ప్లేట్లెట్స్ తగ్గడం అంటే నార్మల్గా ప్లేట్లెట్స్ ఎంత 150,000 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది పిల్లల్లో ఎవరికైనా.
సో 1,50,000 కంటే తగ్గినప్పుడే భయపడి హాస్పిటల్లో అడ్మిట్ కావాలి అంటే అదొక్కటే కాదండి. ఎందుకంటే మనకి అది కనిపించే ఫ్యాక్టర్. ఎందుకంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే 1.5 కంటే తక్కువ ఉన్నాయి. సో డెంగ్యూ ఉంది 1.5 కంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కంగారు పడాలి అంటే 1,00,000 కంటే తగ్గినప్పుడు, లేదా రక్తస్రావం మోషన్ నల్లగెళ్ళిన. మోషన్ నల్లగెళ్ళడం అంటే ఏంటంటే ఎక్కడనో పొట్టలో బ్లీడ్ అవుతున్నట్టు. రెండోది వచ్చి మూత్రపిండాల నుంచి బ్లీడ్ అవుతున్నప్పుడు మూత్రం ఎర్రగా ఉండడం. ఇవి రెండు ఉన్నా, లేదా పొట్ట నొప్పి, తిన్నప్పుడు పదే పదే వామిటింగ్ అవ్వడం, లేదా లూజ్ టూల్స్ అవ్వడం, డీహైడ్రేషన్ స్టేటస్లో ఉండడం. సో ప్లేట్లెట్స్ ఒకటే కాకుండా మిగతా సిమ్టమ్స్ నేను చెప్పినాయి, లేదా డల్ అయిపోవడం. ఎందుకంటే ఎప్పుడైతే బీపీ తగ్గుతుంటుందో మనకి వాస్కులర్ లీక్ అంటాం డెంగ్యూలో. సో ఎప్పుడైతే ఫ్లూయిడ్ అనేది మన బ్లడ్ నుంచి ఊపిరితిత్తులకు కానీ పొట్టలోకి వెళ్ళినప్పుడు దాని బీపీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఆ తగ్గడం వల్ల చిల్డ్రన్స్ ఏమైతే డల్ అవుతుంటారు. సో ప్లేట్లెట్స్తో పాటు ఇవేమైనా సిమ్టమ్స్ కనిపించినప్పుడు డెఫినెట్గా అడ్మిషన్ అవసరం అండి. ఎందుకంటే మనకు ఆ ట్రీట్మెంట్ కూడా ఎంత త్వరగా ఇస్తే, ఎంత బెటర్గా చైల్డ్ డిహైడ్రేషన్ ముందు మనం ట్రీట్మెంట్ ఇస్తే అంత బెటర్ రెస్పాన్స్ చూస్తుంటాం. అండ్ పిల్లలకి ఫీవర్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత ఒక 2 days గ్యాప్లో మళ్ళీ సమ్టైమ్స్ ఫీవర్ వచ్చే అవకాశాలు కూడా కొంతమంది కిడ్స్లో మనం చూస్తుంటాం. అంటే దీనికి ఎలాంటి రీజన్ అంటారు? అదే అండి, ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైతుంది, ఫస్ట్ 3 to 4 days మనకి ఫీవర్ ఉంటుంది. తర్వాత దాని రెస్పాన్స్ అనేది తగ్గినాక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకి ఏంటంటే రికరెన్స్ ఆఫ్ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవే కాకుండా అంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం కదా, ఫస్ట్ 4 to 5 days తర్వాత ఇట్లా ఫీవర్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే చాలా మనం ఆలోచించాల్సిన డిసీజ్ చాలా ఉంటాయి పిల్లల్లో కూడా. ఒకటి వచ్చి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇంకోటి వచ్చి మన బాడీ రియాక్షన్ అన్నట్టు. అంటే మనం చూసేది తక్కువ మంది పిల్లల్లో, కానీ చూస్తున్నాం. ఇప్పుడు కోవిడ్ కూడా మనకి ఏంటంటే కోవిడ్ తర్వాత కూడా మనం మిస్క్ అంటాం, మల్టీ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్స్. దాంట్లో కూడా ఏమవుతుందంటే ఫస్ట్ 4-5 days ఫీవర్ తగ్గినాక రెస్పాన్స్ అనేది ఉండదు. సో అది కోవిడ్ తర్వాత వచ్చే రియాక్షన్ అన్నట్టు. అప్పుడు కోవిడ్ ఉండదు, కోవిడ్ వచ్చి తగ్గిపోయినాక 2 to 3 monthsలో కూడా చూస్తుంటాం. అంటే ఆ బైఫేసిక్ ఫీవర్స్ అని అంటాం వీటిని. అంటే ఫీవర్ వస్తుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంటుంది. సో అట్లాంటి టైంలో మనం డెఫినెట్గా ఆల్టర్నేట్ డయాగ్నోసిస్ ఆలోచించాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడుతుంది, అండ్ అడ్మిషన్ కూడా అవసరం పడుతుంది. ఓకే డాక్టర్ గారు, అంటే డెంగ్యూకి ఓన్లీ ప్లేట్లెట్స్ తగ్గడమే కాకుండా ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందంటారా? ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే తగ్గుతాయా? అదే చెప్పాను కదండి, ప్లేట్లెట్స్ అనేది ఒక మార్కర్ మాత్రమే. అంటే డెంగ్యూలో మనం చూస్తుంటాం, వాట్సాప్లో కానీ మీడియాలో కానీ చూస్తుంది అంటే ప్లేట్లెట్స్ తగ్గాయి, మనం ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటే బాబు బాగా అయిపోతాడు అని అంటారు. కానీ అది ఒక్కటే కాదు, ప్లేట్లెట్స్తో పాటు చాలా విషయాలు ఉంటాయి. అందులో మెయిన్గా మనం ఆలోచించాల్సింది బీపీ అనేది. బీపీ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గి ఉన్నప్పుడు మిగతా అవయవాలకి మనకి బ్లడ్ సప్లై కానప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కంపల్సరీ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మనం బీపీ రికార్డ్ చేసుకోవడానికి అడ్మిషన్ అవసరం పడుతుంది. సెకండ్ వచ్చి నేను చెప్పాను కదా, రక్తస్రావం. ఎక్కడి నుంచి రక్తస్రావం అవుతుందో చూసుకోవాలి. ఇవి కాకుండా మనకి ఏంటంటే రేర్గా ఏమవుతుందంటే డెంగ్యూ అనేది వైరల్, నేను చెప్పినట్టు బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లివర్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు లివర్ సంబంధించిన ఎంజైమ్స్ కానీ లివర్ పనితీరు కూడా తగ్గుతుంది. దాని తర్వాత హార్ట్కి కూడా సంబంధించి మయోకార్డైటిస్ లాగా, బ్రెయిన్కి ఎన్సెఫలైటిస్ లాగా, ఇవన్నీ రేర్. అంటే 100 మంది పిల్లల్లో డెంగ్యూ ఉంటే మనం 1 నుంచి 2% మందిలో ఈ కాంప్లికేషన్ చూస్తాం. 60 to 70% పిల్లలు ఇంట్లో హోమ్ రెమెడీస్ తోటే నయమైపోతారు. అండ్ ఫీవర్ వచ్చిన కిడ్స్లో నెక్స్ట్ ఫిట్స్ కూడా వచ్చే కిడ్స్ని కూడా మనం చూస్తుంటాం. అంటే ఫీవర్ దానికి ఏమైనా రీజనా, లేదంటే ఎట్లా చెప్తారు మీరు? అది దీన్ని మనం ఫెబ్రైల్ సీజర్స్ అంటామండి. అంటే జ్వరంతో వచ్చిన ఫిట్స్ అంటాం. జనరల్గా ఏంటంటే మన బాడీ రెస్పాన్స్ అనేది రెస్పాన్స్ బట్టి మనం తీసుకుంటాం. ఏ పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం అంటే 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో మనం ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేది ఎక్కువ చూస్తాం. ఎప్పుడు చూస్తాం? మోర్ దాన్ 103 ఫీవర్ ఉన్నప్పుడు. ఫీవర్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో సడన్గా తగ్గినప్పుడు ఈ బ్రెయిన్లో యాక్టివిటీ వల్ల మనం ఫిట్స్ చూస్తాం. సో ఈ ఫిట్స్కి కంగారు పడాలంటే ఫెబ్రైల్ సీజర్స్ మనకి లెస్ దాన్ 5 minutes వస్తున్నాయంటే కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ 5 minutes కంటే ఎక్కువ ఫిట్స్ కంటిన్యూస్గా వస్తుందంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఇమీడియట్గా వెళ్ళాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ. మోర్ దెన్ 5 minutes చైల్డ్కి ఇట్లా ఫిట్స్ లాగా ప్రజెంట్ చేస్తున్నాడు, కాళ్ళు చేతులు టైట్ చేస్తున్నాడు, కన్నురెప్పలు పైకి చూస్తున్నాడు, రెస్పాన్స్ అవ్వట్లేదు, ఇది కంపల్సరీ 5 minutes కంటే ఎక్కువ ఉందంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిట్స్ వల్ల ఆక్సిజన్ అందడం తక్కువ జరుగుతుంది. లేదా లెస్ దాన్ 1 minute అట్లా ఫీవర్ ఉంది, డెఫినెట్గా ఒకసారి పీడియాట్రిషియన్ ఆ రోజే చూపించుకొని, ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఫిట్స్ ఇది మళ్ళీ 24 గంటల్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రీజన్ అంటారా, చాలా రీజన్స్ ఉంటాయి రావడానికి. తల్లిదండ్రులకు ఇదే టైప్ ఆఫ్ జ్వరంతో ఫిట్స్ ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా చెప్పాను కదా, ఒక్కటేసారి టెంపరేచర్ తగ్గేయడం వల్ల, చాలా ఎక్కువ నుంచి సడన్గా టెంపరేచర్ పడిపోవడం వల్ల కూడా మనకు ఫిట్స్ లాంటివి చూస్తుంటాం. ఇది కంగారు పడేది ఏముండదండి. దీనికి
ఫస్ట్ ఎప్పుడైనా 5 సంవత్సరాల మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్కి సంబంధించి ఒక మందు ఉంటుంది, అది 3 డేస్ వాడాల్సి వస్తుంది. దాని తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఆటోమేటికల్గా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ ఫీవర్ వచ్చినా కానీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అన్ని తగ్గుతూ ఉంటాయి. ఇది లైఫ్ లాంగ్ ఫిట్స్ లాగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ డాక్టర్ గారు, కోవిడ్ టైం కాబట్టి పేరెంట్స్కి రకరకాల డౌట్స్ ఉండుంటాయి. అంటే నార్మల్ ఫీవర్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి, ఒకవేళ పిల్లల్లో కొంతమందికి కోవిడ్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఎలా అని రకరకాల డౌట్స్ మన వ్యూవర్స్కి ఉంటాయి. మీరేం చెప్తారు దానికి సంబంధించి? అదే అండి, ఇప్పుడు నేను మాట్లాడింది కూడా అదే, వైరల్ ఫీవర్స్. ఇప్పుడు కోవిడ్ కూడా వైరల్ ఫీవర్స్. మనం 1.5 years నుంచి చూసాము, చాలామంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. కానీ మనకి ఏం రెస్పాన్స్ ఎలా ఉందంటే పిల్లల్లో చాలా బెటర్ రెస్పాన్స్ ఉంది. అంటే కామన్ ఫ్లూ ఎలా ఉందో అలానే మనకి కోవిడ్ ఫ్లూ కనిపించింది. ఎందుకంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ 3-4 days హై గ్రేడ్ ఫీవర్ వచ్చినా కానీ వాళ్ళు సివియర్ న్యూమోనియా అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్ట్ అయ్యి న్యూమోనియా వచ్చి ఆక్సిజన్ అవసరం పడే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో కోవిడ్కి డెంగ్యూకి ఆర్ మిగతా స్వైన్ ఫ్లూకి ఇవన్నిటికీ మనకి ఎలా గుర్తించాలి అనుకుంటే అన్నీ వైరల్ ఫీవర్సే. సో ఎప్పుడైతే మనకి 3 to 4 days రెస్పాన్స్ రావట్లేదు, యూఆర్టీఏ అంటే కాఫ్ కోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు లంగ్ ఇన్ఫెక్షన్ అనుకొని కోవిడ్ కానీ స్వైన్ ఫ్లూ కానీ ఇన్ఫ్లుయెన్జా అనుకోవచ్చు. ఇవి ఏమీ లేకుండా మైల్డర్ ఫామ్స్లో ఇవి ఉండి సో ఫీవర్ హై గ్రేడ్ ఉందంటే డెంగ్యూ అనుకోవచ్చు. మళ్ళీ అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటంటే 3 to 4 days తర్వాత ఇట్లా మనకి రెస్పాన్స్ రావట్లేదు అనుకున్నంత, చైల్డ్ ఫీవర్ పెరుగుతుంది, ముందు కంటే సిక్ అవుతున్నాడు అనుకుంటే డెఫినెట్గా టెస్టులు చేయించుకోవాలండి. డెంగ్యూకి సంబంధించిన టెస్ట్, కోవిడ్కి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలి. దాని తర్వాత చెప్పాను కదా రెస్పాన్స్ ఎలా ఉన్నదో దాన్ని బట్టి అడ్మిషన్ అవసరమా లేదా చూడాలి. ఓకే డాక్టర్ గారు, అంటే చికెన్ గున్యా ఉంది, డెంగ్యూ ఉంది, ఇలా వైరల్ ఫీవర్, రకరకాల ఫీవర్స్ ఉన్నాయి. ఇందులో ఏది మోస్ట్ డేంజరస్ ఫీవర్ అంటే కిడ్స్కి వచ్చేసరికి? డేంజరస్ అనేది నేను ఎలా చెప్తానంటే ద ఎర్లీ యూ యాక్ట్, అంటే ఏది డేంజరస్ కాదు అలా అని చెప్పి ఏది సింపుల్ డిసీజ్ కాదు. పేరెంట్స్ ఎంత త్వరగా యాక్ట్ చేస్తారో దాన్ని బట్టి ద రెస్పాన్స్ అనేది మనం చూస్తున్నాం పిల్లల్లో. డెంగ్యూలో నన్ను అడిగితే డెంగ్యూ అనేది సీరియస్ డిసీజ్. ఎప్పుడు మనకి చైల్డ్ యాక్టివిటీ తగ్గింది, ఓరల్గా ఏం తీసుకోవట్లేదు, ప్లేట్లెట్స్ చాలా తగ్గుతున్నాయి, లివర్ సంబంధించి ఇన్ఫెక్షన్ ఉంది, అప్పుడు అడ్మిషన్ చేయాల్సిన క్రైటీరియా ఫిల్ అయినప్పుడు కూడా అడ్మిట్ కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే చైల్డ్ సిక్ అవుతాడు. సో అది డెఫినెట్గా ఆ టైంలో చైల్డ్ అడ్మిట్ అయినా కానీ రెస్పాన్స్ అనేది చైల్డ్ బాడీ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా ఆ టైంలో అండ్ చెప్పాను కదా మిగతా డిసీజ్ చికెన్ గున్యా అనేది పిల్లల్లో అంత తీవ్రత చూపించట్లేదు. ఫీవర్ ఉంటుంది, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి కానీ రక్తస్రావం జరగడం కానీ మిగతా బీపీ పడిపోవడం అనేది తక్కువ ఉంటుంది. అండ్ స్వైన్ ఫ్లూ అంటారా, ఇది ఒక 3 to 4 years బ్యాక్ చాలా ఎక్కువ ఉండేది. సివియర్ లంగ్ న్యూమోనియా ఇన్ఫెక్షన్ కాదు. మనం ఇప్పుడు ఆ ఇన్ఫెక్టివిటీ కానీ ఆ పొటెన్షియల్ డేంజర్ కానీ స్వైన్ ఫ్లూతో చాలా తగ్గింది. కోవిడ్ నేను చెప్పినట్టయితే డేటా ప్రకారం కూడా చెప్తున్నాను కదా, సివియర్ న్యూమోనియా కాజ్ చేసింది 0.5, అంటే 200 మందిలో ఒక్క చైల్డ్కి కొంచెం న్యూమోనియా వచ్చి ఆక్సిజన్ అవసరం పడి తను కూడా డిశ్చార్జ్ అయ్యాడు. సో మోర్టాలిటీ కానీ అడ్మిషన్ క్రైటీరియా కానీ కోవిడ్లో చాలా తక్కువ ఉంది. తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు కొంతమంది కిడ్స్, దానికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే చెప్పాను కదండి, రెస్పాన్స్ డిహైడ్రేషన్ అనేది ఏంటంటే మన బాడీలో ఇనఫ్ ఫ్లూయిడ్స్ లేనప్పుడు దాన్ని మనం ఎలా గుర్తించాలంటే, ఒకటి మూత్రం అనేది తగ్గిస్తారు, మూత్రం కలర్ ఎల్లోయిష్ వెళ్తుంటారు, రెండోది వచ్చి పెదవులు డ్రై అవుతుంటాయి. సో ఇవన్నీ మనం డిహైడ్రేషన్ ఏదైనా కారణం, పిల్లలు ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఆడుకోవడం, ఇనఫ్ ఫ్లూయిడ్ తీసుకోకపోవడం, లేదా ఫీవర్ నేను చెప్పినట్టు హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఇనఫ్ ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డిహైడ్రేషన్కి వెళ్తుంటారు. సో ఏదేమైనా కానీ మనకి ఓన్లీ ఏంటంటే వెదర్ ద చైల్డ్ మనకు యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆ ఫ్లూయిడ్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు పేరెంట్స్ చెప్పేది ఏంటంటే పిల్లాడు ఏం తీసుకోవట్లేదండి, ఓరల్గా ఏం తీసుకోవట్లేదు, అప్పుడు ఏం చేయాలి? సో మనం ఎంకరేజ్ చేయాలి, తనకి నచ్చిన ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సార్ అన్నీ చేసాం కానీ ఇంకా చైల్డ్ ఏం తీసుకోవట్లేదు, అప్పుడు ఒకటే క్రైటీరియా అండి, అడ్మిషన్ అవ్వడం, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం. ఎందుకు అంటే ఇక్కడ అడ్మిషన్ వేరే రీజన్ ఉండదు. ఓరల్గా తీసుకున్నప్పుడు మనం ఐవీ రూట్ ఇస్తాం, అంటే నరాల నుంచి డైరెక్ట్ మనం ఫ్లూయిడ్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే చైల్డ్ యాక్టివిటీ పెరుగుతుంది, తనకు కావాల్సిన ఎనర్జీ అందుతుంది. ఒక్కసారి చైల్డ్ యాక్టివ్ అయ్యి ఎనర్జీ అందినప్పుడు తను తర్వాత ఓరల్గా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో డీహైడ్రేషన్ గుర్తించుకోవాలి, ఎందుకంటే పిల్లల్లో ఏమవుతుంది, పెద్దవాళ్ళు కాదు, ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటాం, పిల్లలు ఏంటంటే తీసుకోరు. సో డీహైడ్రేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది గుర్తించడానికి చెప్పాను కదా, మూత్రం తక్కువ వెళ్ళాలని, కలర్ తక్కువైనా, నోటి ద్వారా ముందు అంటే ఏదైతే జ్వరం రాకముందు ఎలా తీసుకుంటుండో ఫ్లూయిడ్ ఫుడ్ తీసుకోవట్లేదంటే డెఫినెట్గా దగ్గరున్న పీడియాట్రిషియన్ చూపించుకోవాలి, అవసరమైతే అడ్మిట్ అయ్యి ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డాక్టర్ గారు, అంటే కొంతమంది పేరెంట్స్ని మనం చూస్తుంటాం, అంటే టెంపరేచర్ కొంచెం పెరగగానే సొంత వైద్యం స్టార్ట్ చేస్తారు. అంటే లైక్ పారాసెటమాల్ సిరప్ అయి ఉండొచ్చు, లేదంటే ఫీవర్ టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళే కొంత ట్రీట్మెంట్ చేసుకుంటారు సెల్ఫ్గా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీన్ని మనం ఓటీసీ అంటామండి, ఓవర్ ద కౌంటర్.
అంటే మనకి నార్మల్గా పారాసెటమాల్ అనేది ఎవరైనా ప్రిస్క్రైబ్ తీసుకోవచ్చు. కానీ అదే చెప్పాను కదా, తన చైల్డ్ అనేది ఇప్పుడు ఒక 2 years బ్యాక్ ఒక పీడియాట్రిషియన్ చూపించారు. తనని 4 years తర్వాత తీసుకొచ్చారు. తన చైల్డ్ వెయిట్ పెరుగుతుంది. సో కరెక్ట్ డోస్ వెళ్ళదు. సో ఆ డోస్ వెళ్ళినప్పుడు ఫీవర్ కంట్రోల్ కాదు. ఫస్ట్ 2-3 days ఆ డోస్ కరెక్ట్ వెళ్ళినప్పుడు కంగారు లేదు. ఏవైతే డ్రగ్స్ తీసుకోవాలంటే పారాసెటమాల్ తీసుకోవచ్చు, కానీ ఎన్ఎస్ఐడ్స్ అంటాను, ఇబుప్రోఫెన్ కానీ ఆస్పిరిన్ అనేది పిల్లలు తీసుకోవద్దు. ఇవి రెండు కూడా టెంపరేచర్ కంట్రోల్ చేస్తాయి, కానీ వీటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డెంగ్యూ సీజన్లో మనకు ఆల్రెడీ చెప్పినట్టు ప్లేట్లెట్స్ తగ్గుతాయి, బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇబుప్రోఫెన్ కానీ ఆస్పిరిన్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ చూపిస్తుంటాయి. సో అందుకోసమని సేఫర్ డ్రగ్ ఎప్పుడైనా ఫస్ట్ 3 to 4 days ఇస్ పారాసెటమాల్. అది కూడా డోస్ కరెక్ట్ ఇవ్వాలి. ఎక్కువ డోస్ ఇస్తే దానివల్ల కూడా లివర్ ఇంజరీ ఉంటుంది. సో ప్రిస్క్రైబ్డ్ డోస్ ఫస్ట్ 3-4 days తీసుకోవడం. ఆస్పిరిన్ అనేది వల్ల లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఎవరు ప్రిస్క్రైబ్ చేయట్లేదు. టెంపరేచర్ తక్కువ చేస్తుందని చెప్పి తీసుకోవద్దండి. పారాసెటమాల్ ఇస్ ద సేఫెస్ట్ డ్రగ్ విచ్ క్యాన్ బి గివెన్ ఎనీ టైమ్. మీకు టెంపరేచర్ కంట్రోల్ చేస్తానికి ఏ డ్రగ్, మెఫెనిక్ యాసిడ్ చాలా ఉంటాయి, కానీ ఫస్ట్ పారాసెటమాల్ వాడండి. ఒకవేళ తగ్గట్లేదు, రెస్పాన్స్ బాగాలేదు అనుకుంటే దగ్గరున్న పీడియాట్రిషియన్ హెల్ప్ తీసుకోండి. బేస్డ్ ఆన్ దాట్ మనం ముందుకెళ్ళచ్చు. అండ్ డాక్టర్ గారు, అంటే పెద్దవాళ్ళు అయితే ఫీవర్ ఉంది అండ్ స్టమక్ పెయిన్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ని చెప్తారు, కొంతమంది కిడ్స్ చెప్పలేరు కదా. అంటే వైరల్ ఫీవర్ అటాక్ అయినప్పుడు వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, అంటే దాన్ని పేరెంట్స్ గుర్తించడం ఎలా ముందుగా? సో అదేంటండి, ఫీవర్ ఈజ్ ద ఫస్ట్ రెస్పాన్స్ అండి. బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది లోపల ఇన్ఫెక్షన్ ఉందని. సో టెంపరేచర్ ఆటోమేటిక్గా హై ఉన్నప్పుడు పిల్లలు డల్ యాక్టివిటీ చూపిస్తుంటారు. ఓవరాల్ ఇంటేక్ అంటే నోటి ద్వారా తీసుకునే ఫుడ్ కానీ ఫ్లూయిడ్ కానీ తగ్గిస్తుంటారు. అండ్ చెప్పాను కదా, టెంపరేచర్ జస్ట్ మనం చేత్తో చూసి చెక్ చేసేది అయితే అంత రిలేబుల్ కాదు. ఎస్, మదర్స్ ఆర్ ద ఫస్ట్ థింగ్ హూ డయాగ్నోస్ ఇట్. దాని తర్వాత మనం డిజిటల్ థర్మోమీటర్తో చెక్ చేసుకొని ఒకవేళ టెంపరేచర్ 100 కంటే ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ ఇనిషియల్ 2 to 3 days నేను చెప్పినట్టు హోమ్ రెమెడీస్ అంటే ఏంటి, ఫస్ట్ పారాసెటమాల్ ఇవ్వడం, ఫ్లూయిడ్స్ ఇంక్రీజ్ చేయడం, తర్వాత లూక్ వామ్ వాటర్. జనరల్గా టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు చల్లటి వాటర్తో క్లీన్ చేస్తుంటారు. చల్లటి వాటర్తో క్లీన్ చేసినప్పుడు షివరింగ్ వస్తుంది, చైల్డ్ వోంట్ బి కోఆపరేటివ్. అలా కాకుండా లూక్ వామ్, గోరువెచ్చని నీళ్ళు అంటాం తెలుగులో. సో గోరువెచ్చని నీళ్ళతో తుడవడం, టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడం ఫస్ట్ 3-4 days ఇది మన ఇంట్లో చేసుకోవచ్చు. దీని తర్వాత రెస్పాన్స్ రావట్లేదు, నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయి, ర్యాష్ ఉంది బాడీ మీద, డెఫినెట్గా మనం నియర్ బై పీడియాట్రిషియన్ చూపించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఫీవర్ ఉన్న టైంలో పిల్లలు బేసిక్గా ఫుడ్ సరిగా తీసుకోరు. అలాంటి టైంలో అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే మనం మెడిసిన్స్ని ఇవ్వచ్చా ఎంటీ స్టమక్తో? ఏదైనా కాంప్లికేషన్ ఉంటుందా అలా ఇవ్వడం వల్ల? అదే అండి, మనం ఏదైనా ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండవు. ఎంటీ స్టమక్ ఆర్ ఫుల్ స్టమక్ అనేది ఓన్లీ ఫర్ యాంటీబయాటిక్స్ జనరల్గా చెప్తాము, అది ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ రాకుండా. కానీ ఇప్పుడు ఫస్ట్ 3-4 days మనం అలాంటి డ్రగ్స్ ఏం ప్రిస్క్రైబ్ చేయం కాబట్టి పారాసెటమాల్ ఏ టైం కన్నా తీసుకోవచ్చు విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫుడ్. సో పారాసెటమాల్ మనం ఓఆర్ఎస్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఓఆర్ఎస్ ఏంటంటే ఇచ్చే క్వాంటిటీ తక్కువ, దానివల్ల ఏమవుతుందంటే మనకి క్యాలరీస్ అనేది ఇనఫ్ క్యాలరీస్ కానీ ఎనర్జీ కానీ పెరుగుతుంది. సో కొంచెం క్వాంటిటీ ఇవ్వడం, తర్వాత జ్యూసెస్ తనకి పిల్లలకి ఏది నచ్చుతుందో అవి మిల్క్ షేక్స్ కానీ ఏదైతే లో టెంపరేచర్ ఉన్నో ఇవ్వడం. సో ఎంకరేజింగ్ చేయడం, ఫస్ట్ 3-4 days ఎంకరేజ్ చేసినాక ఆటోమేటిక్గా చైల్డ్ రికవర్ అయిపోతాడు. ఒకవేళ వైరల్ అయి ఉంటాయి, కావట్లేదు అంటే డెఫినెట్గా మనం టెస్ట్ చేయించుకొని ముందుకెళ్ళాలి. అండ్ ఇందాక ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ అటాక్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడామంటే కొంతమంది పేరెంట్స్ ఫిట్స్ రాగానే చాలా కంగారు పడిపోతుంటారు. అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అని అంటే 1 dayలోనే 2-3 times ఫిట్స్ కూడా వస్తుంటుంది. అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? అంటే హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? అదే అండి, నేను ఫిట్స్ ఫెబ్రల్ సీజర్, నేను చెప్పింది ఫెబ్రల్ సీజర్స్ గురించి మాత్రమే. ఫిట్స్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్రెయిన్లో ఇంజురీ అయినా కానీ, ఎదుగుదల లోపం ఉన్నా కానీ, బ్రెయిన్లో ఇంకేమైనా కష్టం ఉన్నా కానీ ఫిట్స్ రావుతుంది. ఓన్లీ ఫెబ్రల్ సీజర్స్కి మనం ఏంటంటే ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. అది కూడా ఏం చెప్పాను కదా, less than 1 minute ఉంటే అప్పుడు కంగారు పడే అవసరం లేదు. ఎప్పుడైతే ఫిట్స్ ప్రజెంట్ చేస్తున్నాడు, చైల్డ్ ఎలా ఫ్రిడ్జ్ ప్రజెంట్ చేస్తున్నాడంటే కళ్ళు పైకేస్తుంటాడు, చేతులు కాళ్ళు టైట్ చేస్తుంటాడు. సో ఆ టైంలో ఏంటంటే తనకి ఏం తినిపించకపోవడం బెటర్. జనరల్గా ఏం చేస్తారు, వాటర్ తాగిపోయడం ఇవన్నీ చేస్తారు. ఈ వాటర్ తాగిపోయడం కానీ ఫుడ్ కానీ తినిపించడం వల్ల ఏమైతుందంటే అది ఊపిరితిత్తులకు వెళ్తుంది, దాన్ని ఆస్పిరేషన్ అంటారు. ఫిట్స్ కంటే ఇది ఎక్కువ ప్రాబ్లం కాజ్ చేస్తుంది. అది కాకుండా ఏం చేయాలంటే ఒక చైల్డ్ని కామ్ చేయడం, ఒక మెత్తటి ప్రదేశంలో పడుకోబెట్టడం, ఒక సైడ్కి పడుకోబెట్టుకోవడం. మీన్ వైల్ మనం నియర్ బై పీడియాట్రిషియన్ ఫోన్లో మాట్లాడుకోవడం, లేదా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ చేయాలి. మనకి మిడాస్ స్ప్రే అని దొరుకుతుందండి, ఫిట్స్ కంట్రోల్ చేసేది కూడా ఉంటుంది. పదే మీరు అన్నట్టు ఈ ఫెబ్రల్ కాకుండా మిగతా డిసీజ్ ఉంటాయి. సో ఆ డిసీజ్లో ఏమవుతుందంటే మనం మిడాస్ స్ప్రే అని దొరుకుతుంది. అది 1 puff 2 puff మనం బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ వెయిట్ మనం ఇస్తుంటాము. అది కూడా చెప్పాను కదా, అది 5 minutes. ఆ 5 minutes ఫిట్స్ కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే. అల్టిమేట్గా మనం హాస్పిటల్ రీచ్ అవ్వాలి, ఫిట్స్ కారణాలు కనుక్కోవాల్సిందే.
థ్యాంక్ యూ డాక్టర్ గారు. వైరల్ ఫీవర్స్కి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్, ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.